నమస్తే, నా పేరు కృష్ణకుమార్, రంగారెడ్డి జిల్లా తెలంగాణ సోషల్ మీడియా ఫెడరేషన్ అధ్యక్షుడిని. ఈ నెల 30వ తారీఖు తెలంగాణ అంతటా జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డు యొక్క ముగింపు ఈ నెల 30 తారీఖు జరుగుతున్న సందర్భంలో రేపు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ మన సోషల్ మీడియాకు సంబంధించిన అందరూ జర్నలిస్టులంతా రేపు 10:30కు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్కు అందరూ రావాలి. అక్కడ వివిధ సంఘాల తరఫున మన ఫెడరేషన్ యొక్క సమావేశము నిర్వహించడం జరుగుతుంది. కలెక్టర్కు మనం రంగారెడ్డి జిల్లా పరిధిలో కానీ ఇంకా హైదరాబాద్లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడినటువంటి సోషల్ మీడియా జర్నలిస్టులంతా రేపు 10:30కు రంగారెడ్డి కలెక్టరేట్కు రావాల్సిందిగా తెలంగాణ జర్నలిస్ట్ ఫెడరేషన్ తరఫున మాట్లాడుతూ ఉన్నాము. ప్రతిరోజు జర్నలిస్టుల పైన, ముఖ్యంగా సోషల్ మీడియా పైన రాష్ట్రం అంతటా అనేక దాడులు జరుగుతున్నాయి. మనకు రక్షణ లేకుండా పోయింది. ఈ విషయం మీద రాష్ట్ర ప్రభుత్వాన్ని కదిలించే క్రమంలో ఒక ఆలోచన. అదేవిధంగా మొట్టమొదటిగా ప్రతి ఒక్కరికి కావాల్సింది ఏంటంటే గుర్తింపు కార్డు, హెల్త్ కార్డు, అదేవిధంగా సొంత హౌస్ సైట్స్ కావాలనే ప్రతి ఒక్కరికి ఉన్నది. వాటిని సాధించే క్రమంలో మొట్టమొదటిగా తెలంగాణలో హైదరాబాదులో మిగతా సంఘాల కాకుండా వివిధ ప్రజా సంఘాల ద్వారా వివిధ ముఖ్యంగా ప్రజా సమస్యల మీద పోరాడుతున్నటువంటి వామపక్ష పార్టీల సహాయ సహకారాలతోటి ఒక సోషల్ మీడియా ఫెడరేషన్ నిర్మాణం చేసి రాష్ట్రమంతటా ప్రతి ఒక్కరికి అక్రిడేషన్ కార్డు, హెల్త్ కార్డు, అదేవిధంగా సొంత ఇల్లు నిర్మాణం చేసుకునేటట్టు ప్రభుత్వం నుంచి మన యొక్క కోరికలు సాధించుకునే క్రమంలో రేపు మొట్టమొదటిగా రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లాలో వామపక్ష పార్టీలు ప్రజా సంఘాల సహకారంతో రేపు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ను కలవడం జరుగుతుంది. ఆ సమయానికి హైదరాబాద్ చుట్టుముట్టు రంగారెడ్డిలో ఉన్న అందరూ కూడా సోషల్ మీడియా ఫెడరేషన్ యొక్క వృత్తిలో కొనసాగాలనుకొని ప్రజాసేవ చేయాలనుకుంటూ ప్రతి ఒక్కరు కూడా రేపు 10:30కు రంగారెడ్డి కలెక్టరేట్కు వస్తారని ఆశిస్తున్నాను. అందరం అక్కడికి సమావేశమైతే కొంతమంది ఏదో అసోసియేషన్ పెట్టుకొని చేసుకోవచ్చు, కానీ మన విస్తృతంగా మన ఇంకా ప్రజా సంఘాల యొక్క సహకారం, వామపక్ష పార్టీల సహకారం, ఇతర పార్టీల యొక్క సహకారం ఉంటేనే వాళ్ళతోటి సహాయ సహకారాలతోటి మనం రేపు సమాజంలో ఎగ్జిస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళ సహకారంతో ప్రజా సమస్యలని వెలికితీసి చేస్తున్న అభివృద్ధి గురించి కూడా అన్ని విషయాలు కూడా మనం స్పష్టంగా మనం ప్రజల ముందు తీసుకుపోయే అవసరం ఉన్నది. మొట్టమొదటిగా మనల్ని మనం రక్షించుకునే క్రమంలో మనకు ఒక గుర్తింపు కార్డు గురించి, మన ఆరోగ్యాన్ని సంరక్షించే క్రమంలో మనకు హెల్త్ కార్డు గురించి, అదేవిధంగా మన భార్య పిల్లలు కూడా ఒక గూడు ఉండాలి కాబట్టి ఆ ఇల్లు కూడా ప్రభుత్వం ద్వారా పొందాలనే ఉద్దేశంతో ఒక ప్రణాళిక తయారవుతుంది. ప్రతి ఒక్కరూ అన్ని పార్టీలకు సంబంధించిన, అన్ని వ్యవస్థలకు సంబంధించిన అందరు కూడా రేపు కలెక్టరేట్కి వస్తే అక్కడ కలెక్టర్ని కలవడం, అదేవిధంగా అక్కడ నుంచి మనం ప్రభుత్వాన్ని కూడా కలవడం కూడా జరుగుతుంది. మొట్టమొదటిగా ప్రభుత్వ అధికారులను సంప్రదించి మన యొక్క మేనిఫెస్టో ఏమున్నది, మన కోరికలు ఏమున్నది కలెక్టర్కి సమర్పించి ఆ తర్వాత మన రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వాన్ని ఏ విధంగా మనం కదిలించాలి, మన కోరికలు ఏ విధంగా సాధించుకోవాలి, మన వృత్తిపరమైనటువంటి సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, మన భద్రత విషయాలు ఏ విషయమైనటువంటి సమస్యలు, వాటన్నిటి మీద ఈ ప్రజా వ్యవస్థలో పనిచేసినటువంటి పార్టీలు, సంఘాలు ఉన్నాయి. వాళ్ళ సహకారంతో మనకు నిర్మాణాత్మక ముందుకు వాళ్ళనే ఉద్దేశంతో రేపు 10:30కు రంగారెడ్డి కలెక్టరేట్ ప్రాంగణంలో మనం ఈ విషయం మీద చర్చించుకొని మన యొక్క అభివృద్ధి పైన, మన ఆకాంక్షల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ద్వారా విన్నవించుకునే అవకాశాన్ని మనందరూ వినియోగించుకోవాలి. ప్రతి ఒక్కరు రేపు 10:30 లోపల కలెక్టరేట్ ఆఫీస్కి వస్తారని ఆశిస్తున్నాను. నా పేరు డాక్టర్ ఆలేటి ఆటం, తెలంగాణ సోషల్ మీడియా జర్నలిస్ట్ ఫెడరేషన్ SMJFT రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. పెద్దలు, గౌరవనీయులు, సీనియర్ జర్నలిస్టు, ప్రముఖ ఉద్యమకారుడు, అడ్వకేట్ అయినటువంటి కృష్ణ కుమార్ గారు చెప్పిన విషయాలంతా సమగ్రమైన సమాచారం ఉన్నది. నేను చెప్పే విషయం ఏంటంటే, అయలారా ప్రింటింగ్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా
సోషల్ మీడియా ఈ యుగం సోషల్ మీడియా యుగం కనుక మీరంతా అగ్రిడేషన్ కార్డ్స్ ఎవరికైతే లేవో మీరంతా రండి. ఎస్ఎంజేఎఫ్టి సిఐటి నాయకత్వాన రేపు కలెక్టర్ గారి దగ్గరికి మేము పోయి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి అడిగే ప్రయత్నాలు ఉన్నాం. 30వ తారీఖు వరకు లాస్ట్ డేట్. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాకు ఉన్న రైట్స్ సోషల్ మీడియాకు కూడా ఉన్నది. వాళ్ళ రైట్స్ ని కాపాడాలా రాజ్యాంగ యంత్రాంగము, ప్రభుత్వ యంత్రాంగం అని సుప్రీంకోర్టు డిగ్రీ జారీ చేసిందండి. ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో నాకు తెలిసిందైతే ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా ఎవరు బహుశా భారతదేశంలో ఎవరు చేయని ప్రయత్నానికి మనం చేస్తున్నాం. 30వ తారీఖు చివరి రోజు కనుక ఈ నెల. రేపు ప్రగతిశీల ప్రజాతంత్ర ఉద్యమ నాయకులు, భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు రంగారెడ్డి జిల్లా కార్యదర్శి గారు అయినటువంటి పగడాల యాదవ్ గారు, వారు సహకారం, మన సంఘం నిర్మాణం, మన సంఘం నిర్వహించిన సోషల్ మీడియా దుర్వినియోగం చేస్తూ మతోన్మాదులు, పెట్టుబడిదారు వర్గం, సోషల్ సంఘ విద్రోహ శక్తులు స్త్రీలని అత్యంత భయంకరంగా ట్రోలింగ్ చేస్తుంటే దాన్ని నిరసిస్తూ మన సంఘం తరపున మనం చట్టం చేయాలని పాదయాత్ర చేసిన, నేను ఒక 5 రోజులు ఆమరణ దీక్ష చేసిన. దీనికి మనం చిన్న సంఘం, జర్నలిస్ట్ తక్కువ ఉంటారు, సోషల్ మీడియాలో ఇంకా తక్కువ ఉంటారు. అయినా మన ప్రాధాన్యతని గుర్తించి దేశం అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి ఉంది, మొత్తమ్మగా దుశ్చర్యలకు మొత్తం విభజనగా అవుతున్నది. దీన్ని కాపాడాల్సిన అవసరం, వీళ్ళకి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉన్నదని భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు పగడాల యాదవ్ గారు రాత్రి వాళ్ళు ఎప్పుడు పిలిపిస్తప్పుడు ఎంత భూ పోరాటాల మీద, గుడిసెల పోరాటాల మీద, రకరకాల పోరాటాల మీద ఆయన గారు ఎంత బిజీగున్నా మనల్ని వెన్నంటే ఉండి వారు ఒకరే కాకుండా విద్యార్థి, యువజన, మహిళ, కార్మిక, వ్యవసాయ కార్మిక, వృత్తి సంఘము, కుల వీక్షత సంఘము, మత్స్య కార్మిక సంఘము, కలిగిత కార్మిక సంఘం, ఇట్లాంటి అందరూ సకల ప్రజా సంఘాలు, వర్గ సంఘాలందరినీ తీసుకొచ్చి మనం బాసటగా ఉండి మన కార్యక్రమాన్ని అత్యంత జయప్రదం చేసేందుకు మనకు ఒక దమ్ము, ఒక ధైర్యం, ఒక ఊపును, ఉత్తేజాన్ని మేమున్నాం బిడ్డ నడవండి అనే రీతిలో ప్రజా సంఘాలు, పార్టీలు వచ్చిండ్రు, దండరోళ్ళు వచ్చిండ్రు, బాల మహానాడులు వచ్చిండ్రు, మావే దండరోళ్ళు వచ్చిండ్రు. ఇట్లా అందరి సహకారం ఇక్కడ మనకు మెండుగా అండ ఉంది కనుక మీరు మీ సంఘాలను పక్కన పెట్టండి. అగ్రిడేషన్ కార్డు వరకు అయితే లేదు, వాళ్ళంతా దయచేసి రేపు పొద్దునే 10 గంటల నుండి 11 గంటల వరకు రంగారెడ్డి కలెక్టరేట్ లో కలెక్టర్ గారితో మాట్లాడి అక్కడ దరఖాస్తులు ఇచ్చేద్దాం. అవసరమైతే దాన్ని ఆ పర్యవేక్షణ చూసి మనం ఒక కార్యక్రమం రూపొందించుకొని భవిష్యత్తు కార్యక్రమం ఎట్లా చేయాలనో పెద్దలు అడ్వకేట్ గారు, సీనియర్ జర్నలిస్ట్ సంఘ నాయకులు కృష్ణ కుమార్ గారు అన్నట్లు మనం ప్లాన్ చేద్దాం. ఒకటి. రెండోది, ఆయన చెప్పే విషయం ఏంటంటే 30వ తారీఖు లోపే ఉన్నది కనుక మిగతా జిల్లాలు, రంగారెడ్డి జిల్లా కాదండి, హైదరాబాద్ జిల్లా ఉన్నది, ఖమ్మం జిల్లా ఉన్నది, నల్గొండ జిల్లా ఉన్నది, ఇట్లా మొత్తం 35 జిల్లాలు ఉన్న వాళ్ళంతా, ఇంకో మాట చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ కూడా 30వ తారీఖు చివరి డేట్ కనుక మీరంతా ఆయా జిల్లాలో ఉన్న సోషల్ మీడియా జర్నలిస్ట్ ఫెడరేషన్ స్టేట్ అఫిలియేటెడ్ కనుక మీరు ఆ జిల్లాలో, రంగారెడ్డి జిల్లాలో అక్కడ స్టేట్ నాయకులు ఎట్లా సహకరిస్తారో మీ జిల్లాల్లో స్టేట్ కార్యాలయం దగ్గరికి పోయి స్టేట్ నాయకుల్ని పట్టుకొని ఆయా జిల్లాల్లో కలెక్టరేట్ లో మీరు దరఖాస్తులు పెట్టి అవి సాధించుకునే రీతిలో మీరు ప్రోగ్రాం తీసుకోండి. దానికి సంబంధించిన సమగ్రమైన కార్యక్రమం రూపొందించడానికి, మీ కార్యక్రమం జయప్రదం అవడానికి, మీ కార్డ్స్ ఇవ్వడానికి, పెద్దలు చెప్పిన ఏదైతే సూచించిందో అది సాధించేందుకు ప్రగతిశీల ప్రజాతంత్ర ఉద్యమ పోరాటాలతోనైతేనే సాధ్యమైతే. రాముడు మంచి బాలుడు రాసి చేయండి, ప్రభుత్వం చేయదు, మనం పోరాడాల, పోరాడితేనే అవుతుంది. దానికి సంబంధించిన సమగ్రమైన కార్యక్రమం రూపకల్పన చేసుకోవడంలో కానీ, సమాయత్తం అవడం కానీ, ముందు రీతిలో కార్యక్రమం రూపొందించుకొని ముందు పోవడానికి కానీ నా ఫోన్ నెంబర్ తీసుకోండి. 9346950910. మరోసారి చూడండి, 9346950910. ఈ ఫోన్ నెంబర్కి మీరు సంప్రదించిన
మన కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి అవకాశం ఉంటది. కనుక మిత్రులారా, జర్నలిస్ట్ మిత్రులారా, మీరు ఏ సంఘ నాయకులైనప్పుడు కూడా రాష్ట్ర విజ్ఞప్తి చేస్తారు.